టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏషియన్ కింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఒక వల్చర్ బ్రీడింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి వల్చర్స్ అనేవి మనకి ప్రకృతిని కాపాడడానికి చాలా ఇంపార్టెంట్. సో అలా వాటి యొక్క సంఖ్య అనేది ఈ మధ్య కాలంలో బాగా తగ్గిపోయి అవి ఎండేంజర్డ్ స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. అందువల్లే ఇక్కడ ఏవైతే మన వల్చర్స్ ఉన్నాయో అంటే రాబందులు ఉన్నాయో వాటిని సంతతి పెంచడానికి బ్రీడింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గుజరాత్లో కూడా వల్చర్స్ కోసం ప్రత్యేకమైనటువంటి కేంద్రాలు అనేవి ఉన్నాయి. యూపీలో ఫస్ట్ ఏషియన్ కింగ్ వల్చర్ బ్రీడింగ్ సెంటర్ అంటే వీటి కోసమే ప్రత్యేకంగా బ్రీడింగ్ సెంటర్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రీడింగ్ సెంటర్ ఏదైతే ఉందో అది మహారాజ్గంజ్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. దీని పేరు వచ్చేసి జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ అన్నమాట. సో జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఎందుకోసం అంటే ఇక్కడ పక్షిరాజుగా ఉండేటువంటి ఏషియన్ కింగ్ వల్చర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సంఖ్యని పెంచడానికి బ్రీడింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్లేస్ అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క వల్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉన్నాయి. అంటే అంతరించిపోయేటువంటి స్థితిలో ఉండటం వల్ల IUCN రెడ్ లిస్ట్లో ఉంది. 2007 టైం నుంచి కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి. కాబట్టి వాటి సంతతిని పెంచడం కోసమే ఇలా ఒక బ్రీడింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ సెంటర్ ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే హ్యాబిటాట్ లాస్ని బెటర్గా తీసుకొని అండ్ దాంతోపాటు ఈ యొక్క జీవులు ఏవైతే ఉన్నాయో వాటికి మధ్యకాలంలో ఎక్కువ ప్రమాదం ఎందువల్ల వాటిల్లుతుందంటే డైక్లోఫినాక్ అని మనం యూజ్ చేసేటువంటి ఏవైతే మెడిసిన్ని మనం వాడుతున్నామో దాని యొక్క వ్యర్థాల ద్వారా వాటికి కూడా వాటి శరీరంలోకి డైక్లోఫినాక్ వెళ్ళినప్పుడు రాబందులు ఏవన్నా జీవులు చనిపోయినప్పుడు వాటిని తింటాయి. సో ఆ జీవుల్లో గనక ఈ డైక్లోఫినాక్కి సంబంధించినటువంటి మందు గనక ఉంటే ఈ యొక్క డైక్లోఫినాక్ అనేది రాబందుల యొక్క జీవితాన్ని కోల్పోయేలా చేస్తుంది. అంటే అవి చనిపోతున్నాయి అన్నమాట. అలా చనిపోకుండా ఉండడం కోసమే ఈ యొక్క డైక్లోఫినాక్ని చాలా వరకు నిషేధిస్తూ వస్తున్నారు. అండ్ అక్కడ అవి జీవించడానికి అనువైనటువంటి ఆవరణం అనేది నష్టపోకుండా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ వాటిని బెటర్గా మార్చడానికి చూస్తున్నారు. సో ఇది ఎందుకోసం అంటే వాటి యొక్క ఆరోగ్యాన్ని బెటర్గా చేసి వాటి జతకూడడం ద్వారా అంటే ఆ పక్షులు జతకూడడం ద్వారా ఆ పక్షుల యొక్క సంతతి అనేది పెరగడం కోసమే ఇలా బ్రీడింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రదీప్ సింగ్ కరోలా. సో ప్రదీప్ సింగ్ కరోలా గారిని కొత్తగా నియమించారనమాట NTA DGగా. NTA వచ్చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటాం. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఈయన్ని నియమించడం జరిగింది. ఎవరి ప్లేస్లో నియమించారంటే సుబోధ్ కుమార్ సింగ్ ప్లేస్లో నియమించడం జరిగింది. అంటే రీసెంట్గా మనం చూస్తున్నాం ఎగ్జామ్స్ వైజ్లో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అంటే నీట్ ఎగ్జామ్ కావచ్చు, కొన్ని జాబ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిలో కూడా అక్రమాలు జరిగాయి అని వెలుగులోకి వచ్చాయి. అవి నిజమా కాదా అని సుప్రీంకోర్టు చెక్ చేస్తూ ఉంది ప్రస్తుతానికైతే. సో ఇటువంటి అలిగేషన్స్ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం డీజీగా ఉన్నటువంటి సుబోధ్ కుమార్ సింగ్ గారిని రిమూవ్ చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్గా ప్రదీప్ సింగ్ కరోలా గారిని నియమించడం జరిగింది. సో ఈయనే చైర్మన్ అండ్ MD ఆఫ్ ట్రేడ్ అండ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్స్గా వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు తాత్కాలికంగా ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే మన దేశానికి సంబంధించినటువంటి అన్ని పోటీ పరీక్షల్ని చెక్ చేసేటువంటి ఏజెన్సీ ఏదైతే ఉందో దానికి డైరెక్టర్ జనరల్గా ప్రదీప్ సింగ్ కరోలా గారిని నియమించడం జరిగింది. సో ఇందులో ఏంటంటే ఈ యొక్క ప్యానెల్ ఉంటుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఏదో ఒక్క వ్యక్తి ఆధ్వర్యంలో జరగదు. ఇందులో 7 మెంబర్ ప్యానెల్ అనేది ఉంటుంది. అండ్ ఆ ప్యానెల్లో ISRO చీఫ్గా వర్క్ చేసినటువంటి K రాధాకృష్ణన్ గారు కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంటారు. అండ్ ఇందులో ఇలాంటిది ఎందుకోసం ఏర్పాటు చేశారంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఏవైనా సరే ఎగ్జామ్ జరిగినప్పుడు న్యాయంగా జరగాలి, పారదర్శకంగా జరగాలి. అందుకోసమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ అనేవి కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. కానీ రాజకీయ పార్టీస్ నుంచి ఇప్పటికే అసలు ఈ నీట్ అనేదే తీసివేయండి, ఇందులో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, స్టూడెంట్స్ వాళ్ళ అవకాశాలను కోల్పోతున్నారని అన్ని పార్టీలు వాదిస్తున్నాయి. బట్ ఈ యొక్క
ప్రస్తుతానికి డైరెక్టర్ జనరల్గా సుబోధ్ కుమార్ సింగ్ గారిని తొలగించి ఆ స్థానంలో ప్రదీప్ సింగ్ ఖరోలా గారిని నియమించడం జరిగింది. ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక మెమోరియల్ అన్నమాట. అది ఖాలుబార్ వార్ ప్లేస్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది ఎక్కడ ఉందంటే లడక్ ప్రాంతంలో. ఎందుకు ఖాలుబార్ వార్ అంటున్నామండి? ఇది మెమోరియల్ ఇక్కడ ఏర్పాటు చేయడంలో దీని యొక్క విశిష్టత ఏంటి, ఇలా కూడా తెలుసుకోవాలి. ఖాలుబార్ వార్ అనేది మనకి కార్గిల్ జరిగినటువంటి ప్రాంతం అనమాట. సో కార్గిల్ జరిగినటువంటి ప్రాంతంలో ఖాలుబార్ అనేది ఒక లోయ. ఈ లోయలో ఉన్నటువంటి నియర్లీ 4 ప్రదేశాలని పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు ఈ యొక్క కార్గిల్ వార్ టైంలో ఆక్రమించుకున్నారు. బట్ ఈ ఖాలుబార్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సహకారంతో మన దేశం యొక్క ఇండియన్ ఆర్మీ కల్నల్స్ కావచ్చు, మన దేశానికి చెందినటువంటి ఆర్మీ అధికారులందరూ బాగా శ్రమించి ఈ కార్గిల్ వార్ టైంలో ఈ ఖాలుబార్ వార్ దగ్గర ఇక్కడ జరిగినటువంటి యుద్ధంలో మళ్ళీ మన దేశానికి ఆ ప్రదేశాలని తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందుకోసమే అక్కడ ఈ కార్గిల్ వార్ టైంలో ఈ ప్రదేశంలో ఎవరైతే మన దేశం కోసం ప్రాణత్యాగం చేశారో, ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరినీ సంస్కరించుకుంటూ ఇండియన్ ఆర్మీ కోసం ఒక మెమోరియల్, ఒక స్మారక చిహ్నం అనేది లడక్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క మెమోరియల్ వార్ పరంగా కొన్ని ఇంపార్టెంట్ ఉంది న్యూస్. సో ఇండియన్ ఆర్మీ వాళ్ళైతే ప్రస్తుతం ఈ ఖాలుబార్ వార్ మెమోరియల్ ఏదైతే ఉందో అది లడక్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఇది టూరిస్ట్ ప్లేస్గా మారబోతుంది అంటే ఇలా ఒక స్మారక చిహ్నం ఏర్పాటు చేశారంటే అది అందరికీ తెలియాలి. అందరికీ తెలియాలంటే అది ఒక టూరిస్ట్ స్పాట్గా మారుస్తారనమాట. సో టూరిస్ట్ స్పాట్ ఎప్పుడు మారుస్తారంటే కార్గిల్ విజయ్ దివస్ అనేది జరగబోతుంది వచ్చే నెల అనమాట. జూలై 26 అంటాం. జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ అనేది జరగబోతుంది. ఆ రోజు నుంచి 25th యానివర్సరీ అనమాట. ఆ దినాన్ని సంస్కరించుకొని ఇలా ఖాలుబార్ వార్ మెమోరియల్ అనేది లడక్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది అసలు ఎక్కడుంది అంటే ఖాలుబార్ ప్లేస్ ఎక్కడుందంటే ఆర్యన్ వ్యాలీ అనమాట. ఇది ఇక్కడ ఏర్పాటు చేయడంలో ఏంటంటే ఈ ప్రాంతంలో మనకి కార్గిల్ వార్ టైంలో కెప్టెన్ మనోజ్ పాండే గారు, ఆయనతో పాటు అక్కడ కొంతమంది సోల్జర్స్, సైనికులు అండ్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా ఈ యొక్క ఇండియన్ ఆర్మీకి సహాయం చేసి అక్కడ కార్గిల్ వార్లో మన దేశం కోల్పోయినటువంటి ప్రాంతాల్ని తిరిగి సంపాదించుకోవడానికి హెల్ప్ చేశారనమాట. సో కార్గిల్ వార్కి సంబంధించినటువంటి ఖాలుబార్ వార్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. అండ్ ఈ యొక్క స్మారక చిహ్నం దగ్గర ఒక మీటింగ్ అంటే ఇక్కడ ఒక ట్రెక్కింగ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ట్రెక్ టు బ్యాటిల్ సైట్ అనేటువంటి పేరుతోటి ఒక ట్రెక్కింగ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఎవరు స్టార్ట్ చేయబోతున్నారంటే బ్రిగేడియర్ జనరల్గా ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి యాదవ్ గారి చేతుల మీదుగా ట్రెక్ టు బ్యాటిల్ సైట్ అనేటువంటిది ట్రెక్కింగ్ ప్రోగ్రామ్ అంటే అక్కడ ఉన్నటువంటి లోయలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కేటువంటి ప్రోగ్రామ్ కూడా ఈ యొక్క సెరమోనీ ప్రోగ్రాంలో భాగంగా జరగబోతుంది. సో ఖాలుబార్ వార్ ఎక్కడ జరగబోతుంది అంటే ఆ వార్కి సంబంధించినటువంటి స్మారకం ఎక్కడ ఏర్పాటు చేయబడిందంటే లడఖ్లో. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఇయర్ 2024 రిపోర్ట్ అంటే ప్రపంచవ్యాప్తంగా అండ్ ఎక్కడ గ్లోబల్ ఎయిర్ ఇండెక్స్ పరంగా ఎక్కడ కాలుష్యం ఎక్కువగా ఉంది అండ్ దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో పిల్లలని ఎంతవరకు బాధిస్తుంది, ఇటువంటి విషయాల గురించి, పిల్లల యొక్క ఆరోగ్యం అంటే పిల్లలకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి పొల్యూషన్ కారణంగా, గాలి కలుషితాల మూలంగా, ఇటువంటి అన్ని విషయాల గురించి స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ 2024 ద్వారా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అంటే ఇక్కడ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి ఈ యొక్క రిపోర్ట్ అనేది తీసుకొని వచ్చారు. హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అండ్ యునిసెఫ్ అనమాట. యునిసెఫ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి చిల్డ్రన్ ఏజెన్సీ ఫండ్ అంటాం. అంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి విభాగం. సో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి విభాగం అండ్ దాంతోపాటు హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఇవి రెండూ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ పొల్యూషన్ ట్రెండ్ ఏ విధంగా ఉంది 1990 టైం నుంచి 2021 వరకు ఎలా ఎయిర్ పొల్యూషన్ మారింది, ఇటువంటి విషయాల గురించి అధ్యయనం చేయడం జరిగిందనమాట. నియర్లీ పాపులేషన్ వైజ్ 99% పాపులేషన్ మొత్తం కూడా పార్టికులేట్ మ్యాటర్ అంటాం. అంటే గాలి కలుషితాల యొక్క సైజ్ అనేది పార్టికులేట్ మ్యాటర్తో కొలవడం జరుగుతుంది. పార్టికులేట్ మ్యాటర్ 2.5 ఉన్నటువంటి లెవెల్లో పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పార్టికులేట్ మ్యాటర్ 10, 5, 20, 1 ఇలా 1.5 ఇలా ఈ విధంగా ఉంటాయి అన్నమాట.
సో సైజ్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో అవి ఎక్కువగా మన ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి కలుషితం అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే మనకి ఎక్కువగా హెల్త్ డ్యామేజ్ చేస్తుంది. పార్టికులర్ మ్యాటర్ పెద్దగా ఉన్నప్పుడు మన కంటికి కనిపిస్తూ ఉంటాయి, చిన్నగా ఉన్నప్పుడు మన శ్వాస తీసుకున్నప్పుడు మన లంగ్స్లోకి మన సిస్టంలోకి వెళ్ళిపోయి మన హ్యూమన్ హెల్త్ని పాడు చేస్తుంటుంది అనమాట. అంటే ఇక్కడ పార్టికులేట్ మ్యాటర్ 2.5 సైజు ఉన్నటువంటి ఏదైతే గాలి కలుషితాలు ఉంటాయో అవన్నీ ఎంత పాపులేషన్కి ఎఫెక్ట్ అవుతున్నాయంటే 99% మంది జనాభాకి ఇంత ఎయిర్ పొల్యూషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటు లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1.3 నుంచి 4 రెట్ల వరకు కూడా పార్టికులేట్ మ్యాటర్ 2.5 సైజు ఉన్నటువంటి వాయు కాలుష్యాలకి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ యొక్క COVID-19 టైం నుంచి కూడా ఎయిర్ పొల్యూషన్ అనేది పెరిగిపోతూ ఉంది. అండ్ ఇలా పెరిగిపోతూ ఉన్న టైంలో మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా దెబ్బతింటుంది. అండ్ దాంతోపాటు పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకైనా సరే వాళ్ళ యొక్క ఊపిరితిత్తుల యొక్క అనారోగ్యం అనేది ఎక్కువగా సంభవిస్తుందన్నమాట, ఇలా గాలి కలుషితాలు అనేవి ఎక్కువ అవడం వల్ల. అండ్ ఇండియా అండ్ చైనా పరంగా ఎక్కువగా జనాభా ఎక్కడ ఉంటుందంటే ఇండియాలో, చైనాలో. సో ఈ 2 దేశాలకి సంబంధించినంత వరకు కూడా గ్లోబల్ డిసీజ్ బర్డెన్ అనమాట, అంటే ఎక్కువ శాతం జనాభా ఉంది కాబట్టి ఎక్కువ కేటగిరీ కూడా మన 2 దేశాలకే వస్తుంది, చైనాకి, ఇండియాకి. ప్రపంచం మొత్తం మీద పోల్చుకుంటే మన 2 దేశాలు ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఇక్కడే ఉంటుంది. ఎయిర్ పొల్యూషన్ ద్వారా బాధించబడేటువంటి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎక్కువ సంఖ్య కూడా ఇండియా అండ్ చైనా దేశాల్లోనే ఎక్కువగా ఉంటుంది. సో ఇది వరల్డ్ గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ రిపోర్ట్ అనమాట. ఇది 2024కి సంబంధించి 99% పాపులేషన్ అనేది ఈ యొక్క పార్టికులేట్ మ్యాటర్ 2.5కి ఎక్స్పోజ్ అవుతుందని తెలియజేశారు. అండ్ దాంతోపాటు 1.3 నుంచి 4 టైమ్స్ హయ్యర్గా ఉండేటువంటి పార్టికులేట్ మ్యాటర్కి లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కూడా ఎక్స్పోజ్ అవుతున్నాయి. లంగ్ ఇష్యూస్, ఊపిరితిత్తుల వ్యాధులు కూడా ఇంకా ఎక్కువగా పెరుగుతున్నాయని తెలియజేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.